కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ఏకంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణలో కేసీఆర్ పాల్గొనలేదు, హరీష్ రావు పాల్గొనలేదు, కేటీఆర్ పాల్గొనలేదు. కేవలం కవిత మాత్రమే పాల్గొన్నది. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న రిజర్వేషన్లు జరిగే అవకాశం ఉన్నది అని కేటీఆర్ ఒప్పుకోవట్లేదు, హరీష్ రావు ఒప్పుకోవట్లేదు, కేసీఆర్ ఒప్పుకోవట్లేదు. కేవలం కవిత మాత్రమే ఒప్పుకుంటున్నది. ఈ రోజు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, హరీష్ రావు ఒప్పుకోవట్లేదు, కేటీఆర్ ఒప్పుకోవట్లేదు, కేసీఆర్. కేవలం కవిత మాత్రమే ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఎండార్స్ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని కేసీఆర్ ఒప్పుకోవటం లేదు, కేటీఆర్ ఒప్పుకోవట్లేదు, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు ఒప్పుకోవట్లేదు. కేవలం కవిత మాత్రమే ఒప్పుకుంటున్నది. సో ఈ విధంగా ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక ఆరోపణను ఎండార్స్ చేసే విధంగా కవిత మాత్రమే వ్యాఖ్యలు చేస్తున్నది. కానీ హరీష్ రావు వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి అని చెప్పి హరీష్ రావుకు నేను వ్యతిరేకంగా ఉన్నాను, హరీష్ రావుకు అనుకూలంగా రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్తున్నారు. కానీ హరీష్ రావు ఈ రోజు వరకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావును తిట్టిన తిట్లు ఎవరిని తిట్టడం లేదు. ఎందుకు? నువ్వు తాడి చెట్టు లెక్క పెరిగినావు, నీకు తాడి చెట్టు లెక్క పెరిగినా నీకు మోకాళ్ళలో మెదడున్నది, ఏం మాట్లాడుతున్నావు హరీష్ రావు అని ఆయనను అనేక సార్లు తిట్టడం జరిగింది. కేటీఆర్ని అయితే ఇంకా విపరీతంగా తిట్టడం జరిగింది. సో వీళ్ళని ఇంతగానం తిడుతున్నా కవితను ఈరోజు ఏది కవితను అధికారం రాకముందు ఒక్కసారి ఒక మాట అన్నాడు తప్ప ఆ తర్వాత కవిత గురించి ఏ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడినా పాపాన పోయింది లేదు. సో ఈ రోజు కవిత మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని కవిత ఒప్పుకుంది అని కవిత పేరు మీద కాళేశ్వరం అవినీతిని మొత్తం కాంగ్రెస్ నాయకులు ఎండార్స్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు కేవలము రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి అంశానికి అనుకూలంగానే కవిత అడుగులు వేస్తుంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ విడిపోతే, బీఆర్ఎస్ పార్టీ విభజన జరిగితే, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటకు వస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది? కాంగ్రెస్కి న్యాయం జరుగుతుంది, బీజేపీకి న్యాయం జరుగుతుంది, కానీ బీఆర్ఎస్కు జరగదు. సో నువ్వు ఇన్ని రోజులు ఎదిగిన చెట్టు కింద ఉండి ఆ చెట్టు ఎప్పుడైతే పక్కకు తప్పిస్తే ఆ చెట్టు ఇంకా దాన్ని ఉనికి ఉండకూడదు అన్న పద్ధతిలో ఈ రోజు కవిత వ్యవహరిస్తున్నది. కవిత వ్యవహారము అనేది అందరికీ అర్థమవుతుంది. సో ఈ పద్ధతి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని, అంటే నీకు దక్కకపోతే ఇంకెవరికి దక్కొద్దు అన్న విధానం ఒక రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా ఒక నమ్మకమైన కార్యకర్తను అందించలేదు.